ఓటేయడానికి ఊరెళ్తాను. దారి ఖర్చులు దండగాని గుమ్మం కూడా దాటం, వేలు ఖర్చు పెట్టుకుని ఓటేయడానికి ఊరెళ్తున్నావా? నమ్మేలా లేదు. వేలు మీద చొక్కాయించుకోవడానికి వేలు తీసుకునేవాడిది లూజ్ క్యారెక్టర్. వేలు ఖర్చు పెట్టైనా సరే ఓటు పవర్ చూపెట్టేవాడే అసలైన ఓటర్. బావ వల్ల నీకెలైతే అనుమానం కలిగి కడుపులో కెలికేస్తుందో, మనం కూడా బావకి అలానే అనుమానం కలిగిస్తే బావకు కూడా కడుపులో కెలికేస్తుంది కదా. ఎవరు పాత కాలేజ్ ఫ్రెండ్ గంటలు గంటలు తెగ మాట్లాడుతుంది. నీకు ఆ కలర్ షర్ట్ ఉంది కదా, చాలా బాగా ఫిట్ అయింది. ఎలా నువ్వు ఇందాక నుంచి ఫోను తిరగేసి తెగ మాట్లాడేస్తున్నావు. మంజుల, మా ఆయన మారిపోయాడే మంజుల. ఏదైనా జాతరకి వెళ్ళారా? మంజుల, మన గ్యాంగ్ లో అస్సలు బుర్రవాడింది ఎవరైనా ఉందంటే అది నువ్వేనే మంజుల. మారిపోవడం అంటే తీర్థాలను సంతలోనూ మారిపోవడం కాదు, మనస్తత్వం మారిపోవడం. ఓహో, ఏం చేస్తున్నాడు? తుడుచుకునే టవలు మంచం మీద వదిలేస్తున్నాడా? ఆన్ చేసిన ఫ్యాను ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడా? చెప్పులు విడిచి స్టాండ్ లో పెట్టుకుండా వచ్చేస్తున్నాడా? ఒసే మంజుల, పెళ్ళాలకి ఇంతకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవేంటే? ఏమో, నాకైతే ఇవే పెద్ద ప్రాబ్లమ్స్. ఇంతకి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటో? అనుమానం. ట్రాక్ తప్పేస్తున్నాడేమోనని అనుమానం. ఈ క్రాక్ నరాలు కట్టయిపోయేలా ఉన్నాయి మంజుల. ఈ డార్క్ లో కూడా దీపం పట్టుకోనైనా దారి వెతకచ్చు గాని అనుమానం అనే అంధకారంలో 6 డజన్ హెడ్ లైట్లు వేసినా మార్గం కనిపించదు. భక్తి ఛానల్ ఎక్కువగా చూస్తున్నావా? సుత్తులు చెప్తున్నావు. కొడితే వాస్తులు కదిలిపోతాయి మంజుల. దోస్తు కదా అని ఫోన్ చేస్తే. అమ్మ ఫోను ఇందాక నుండి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ బిజీ వస్తుందంట. మంజుల, నువ్వు ఫోన్ పెట్టేసి భక్తి ఛానల్ చూసుకోవే. అమ్మా, ఆవకాయకి మామిడికాయలు పంపిస్తున్నాను, పచ్చడి పగిలిపోవాలి. ఓ పక్కన గుండెకాయ పగిలిపోయేలా ఉంటే ఇదేంటి ఆవకాయ పగిలిపోవాలంటది? నీ గుండెకాయ దేవుందే ఎప్పుడు పేలుతూనే ఉంటుంది. ఆవకాయ సీజన్ పోతే మళ్ళీ రాదు. ఈ ఫేస్ చూస్తే ఎవరికి జాలేదేంటే? ఏం చెప్పినా జోకులేస్తున్నారు. సాక్ష్యాధారాలు లేకపోతే మ్యాటర్ ఎంత సీరియస్ అయినా మొహం మిక్కీ మౌజ్ లాగే కనపడుతుంది. అవి పట్టుకోకుండా మొహం ఇలా పెట్టుకుంటే ఏమొస్తుంది? ఒక్క నిమిషం. అమ్మా, నేను మీ అల్లుని వదిలేస్తున్నానే. సరే, ముందు ఆవకాయ పని చూడు. సరే, ముందు ఆవకాయ పని చూడంటదేంటే? కాయ మెత్తపడిపోతే మళ్ళీ దొరకదని బావదే ఉందే, ఎప్పుడైనా వదిలేయచ్చు. మీ అంకమ్మ మీ ఆవకాయ పచ్చడి తగలయ్యా. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి బోల్డ్ అంత పచ్చడి బాటిల్లో పెట్టి మరి అమ్ముతున్నారు ఆవకాయ. పప్పులోను పెరుగులోను కలుపుకునే పచ్చడి గురించి ఆలోచిస్తున్నారు గాని ఇక్కడ జీవితం తొక్కు పచ్చడి అయిపోతుంటే పట్టించుకోరంటే తిక్కమహాలారా. మరి ఏం చేయమంటావు? మన అమ్మ నాన్నలతో సహా ఓట్ బ్యాంక్ అంతా అడ్డైపోయి ఉంది. నువ్వేమో ఇండిపెండెంట్ క్యాండిడేట్ లో ఇదిలమ్మట తిరిగితే డిపాజిట్లు కూడా రావు. బావేమో ఓటేయడానికి వెళ్ళి వారం అయింది. వీల్ చైర్ లో ఓటేయడానికి వెళ్ళిన వృద్ధులు కూడా తిరిగి వచ్చారు కానీ ఈ పెద్ద మనిషి మాత్రం పత్తాలేడు. ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఆవకాయ పెట్టుకోవాలి. దేవుడా, పిలిచావా? వచ్చావా? ఎస్. ఓటేసావా? ఎస్. పోలింగ్ ఎప్పుడైంది? మొన్న 13వ తారీఖున అయింది. రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది? హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవుద్ది. ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని. ఇవాళ పొద్దున తేలే ఆంధ్ర తెలంగాణ అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది. మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు?
మళ్ళీ పట్టుకోనంటే చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకెక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు అనుకున్న ఫ్రెండ్స్ వేరు, నా ఫ్రెండ్స్ వేరు. ఎక్కడ ఆగాను? ఊర్లోనే ఆగిపోయారు. నైట్ నాటుకోడి పులుసులో గారెలు ముంచుకుని పట్టు మంచం వేసుకుని పూల తోట కింద పడకెత్తే కళ్ళు తెచ్చి చూసేసరికి తెల్లారిందంటావు. కరెక్ట్. పొద్దున్నే పలహారంలోకి పెసరట్లు కూడా తిని మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేయకపోయారా? పెసరట్లు తింటే మళ్ళీ పడకేసేస్తాను. అప్పుడు మళ్ళీ మంచం పట్టుకుని ఆపరా బాబు నీ మంచం కోలా. నువ్వు ఓటేయడానికి వెళ్ళావా, ఊళ్ళని తిరిగి పడకేయడానికి వెళ్ళావా? అది కాదురా. ఇడు చాలా తెలివిగా ఏం జరిగిందో చెప్తున్నాడు గానీ ఎక్కడ జరిగిందో చెప్పట్లేదు. చెప్పు. మడత మంచం వేసిన మామిడి తోట ఎక్కడా? పట్టు మంచం వేసిన పూల తోట ఎక్కడా? ఊర్లో. ఊర్లో అంటే ఏ ఊర్లో? ఆ ఊరికో పేరు లేదా? నేను ఓటేయడానికి ఏ ఊరు వెళ్ళాను? మీ ఊరు. ఆ ఊరికో పేరు లేదా? మండపేట. దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? 100 ఊర్లు ఉన్నాయి, ఎవరికి తెలుసు? నువ్వు మధ్యలో వచ్చావంటే బొందల గట్లో కప్పెట్టేసి చందాలు ఎంచి మరి భోజనాలు ఎట్టేస్తాను చెప్తున్నాను. నీకు నచ్చిన మటన్ మూలుగులతో. నువ్వు చెప్పు, దారిలో వచ్చేటప్పుడు నాకు తెలిసిన ఊరేముంది? మా ఊరే. ఆ ఊరికో పేరు లేదా? ఉంది. మరేడు నూజివీడు. అక్కడే మరి బ్రేక్ ఇచ్చింది. అబ్బా కవరింగ్ చేయటానికి అస్సలు షివరింగ్ లేకుండా ఎంత బాగా ఆడేస్తున్నాడు రా అబద్ధాలు. అనుమానం ఉన్న చోట నిప్పు లాంటి నిజం చెప్పినా కూడా తుప్పు లాంటి అబద్ధాలాగా వినపడతాయి. చెప్పమోకుందానా? నిప్పు లాంటి నిజమా? ఈ నిప్పు లాంటి నిజమేంటో ఇప్పుడే తెలుస్తా. అమ్మిందాకే కదా మనకు ఫోన్ చేసింది. అవును, చెప్తా. నీకుంది, దొరికిపోయావు. హలో అమ్మా, మీ అల్లుడు నిన్న మన ఊర్లోనే ఉన్నాడా? ఉన్నాడు. మరిందాక ఫోన్ చేసినప్పుడు చెప్పలేదు. మరి మామిడికాయలు ఎవరితో పెంపాను? మరి నిన్నటి నుంచి చెప్పలేదు. ఊర్లో కరెంట్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ లేవు. సరే చెల్లి, అక్క, మనమ్మ కూడా సేమ్ మళ్ళాగే. ఏది పూర్తిగా చెప్పదు, ఏది పూర్తిగా వినదు. అవునక్క. మామిడి తోటలు పూల తోటలు కూడా మనూళ్ళోవే. అవునక్క. నువ్వెళ్ళి మామిడికాయలు పట్రా, మనం ఆవకాయ పెట్టేద్దాం. వదలట్లేదక్క. వదిలేయచ్చు కదా. వదలడంట. నువ్వు ఏదో రకంగా వచ్చే, నేను వెళ్తున్నాను. చెల్లి, నిన్ను కూడా పట్టుకున్నాడా? అన్నిటికీ అనుమానాలు ఎక్కువైపోయినాయి. ఇదేంటే మన మీద ఇలా పగబట్టేసింది. మండిపోతుంది. పగబట్టింది విధి కాదే, నువ్వు. సాక్ష్యాధారాలు పసిగట్టవి అంటే తుత్తరు నీకు. పసిగట్టడానికి నేను పోలీస్ కుక్కనా? పోలీస్ కుక్క కన్నా పవర్ఫుల్ పసుపు తాడు కట్టించుకున్న పెళ్ళాన్వి. ఆంధ్ర తెలంగాణలో అంచబడుతున్న పెళ్ళాలందరికీ ఆదర్శ మహిళవి. వెళ్ళు, బిల్లులో ఉన్న బట్టలు ఎక్కడున్నాయో బయట పెట్టు. అప్పుడేం చేస్తాడో చూద్దాం. ఇదేంటి కదలట్లేదు? కాన్ఫిడెన్స్ సరిపోవట్లేదే. ఇంకో 4 డైలాగులు ఇయ్యొచ్చుగా. రాజ్కుమారి అంటే పచ్చి నెత్తురు తాగే రక్త పిశాచి. రాజ్కుమారి అంటే ఆ సీనుగాడికి కూడా సవటలు పట్టించే సైతాన్. రాజ్కుమారి అంటే కొరువు దయ్యాలు కూడా. కనెక్ట్ అయిపోయాను. ఇదే ఊపులో వెళ్ళి వాడిని ఒక ఊపు బంధం. పద, సాక్ష్యాధారాల సర్చింగ్ కార్ నుంచో మొదలెడదాం. ఎంత పర్ఫార్మెన్స్ చేశాడు. ఉతికిచ్చేసుకోకుండా ఉంటే చాలు. నాదా, ఏంటి నీ బాధ? కీసిస్తే
కార్లో ఉన్న కాయలు తెచ్చి కోసి కారం పెట్టి జాడీలో కప్పెట్టి గుడ్డ చుట్టేస్తా. పికిల్ పెడుతున్నావా పేక కోసం మటర్ చేస్తున్నావా? కాయలు దొరికితే పికిల్ చేస్తా, క్లాత్స్ దొరికితే నీ పీకొస్తా. ఏంటే మామిడి టెంక మొక్క వేసుకునేదో ఆలోచిస్తున్నా. కార్లో కాయలు మగ్గిపోతే కారం ఆవకాయ కాస్త తీపి ఆవకాయ అయిపోతుందని తన కంగారు. కంగారు పడిపోకండి, కాయలు వస్తున్నాయి. అమ్మగారు మామిడికాయలు. అయ్యగారు తీసు. కాయలు వచ్చే పికిల్ పెట్టేయండి.